ఒక ఊరిలో సత్యం అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికైనా అవసరం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. ఒకసారి పెద్ద కరువు వచ్చింది. పొలాల్లో పంటలు పండలేదు. ఇంట్లో బియ్యం కూడా అయిపోయింది. గోదాంలో కేవలం 2 కిలోలు బియ్యం మాత్రమే మిగిలింది. భార్య అంది, ఇది మన పిల్లల కోసం పెట్టుకోవాలి అని. అలా అనేలోపే రాత్రి ఒక పేద అమ్మాయి తన పాపతో కలిసి తలుపు తట్టింది. అక్క, మా బిడ్డకు చాలా ఆకలేస్తుంది, కొంచెం బియ్యం ఇస్తావా అంది. సత్యం తన భార్య వైపు చూశాడు. తర్వాత నెమ్మదిగా తల ఊపాడు. ఆమెకు చివరి బియ్యం ఇచ్చేశారు. 2 రోజుల తర్వాత ఊర్లోకి ఒక పెద్ద ట్రక్కు వచ్చింది. ప్రభుత్వం నుంచి బియ్యం వస్తుంది అని చెప్పారు. అందరూ గోదాంలోకి పరుగులు తీశారు. అయితే ఆ పాపతో వచ్చిన ఆవిడ మాత్రం మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. దీనిపై వాళ్ళ భార్య ఒక ముసలాయన్ని అడిగింది. ఆయన ఆశ్చర్యంగా చెప్పాడు, ఆవిడ పాపతో కలిసి 1 సంవత్సరం క్రితమే ఆకలితో చనిపోయారు. అప్పటి నుంచి అవసరం ఉన్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి కనిపిస్తూ ఉంటారు. సత్యం ఒకసారిగా ఆశ్చర్యంతో చూస్తూ నిలిచిపోయాడు. అతను ఇచ్చిన చివరి బియ్యం ఒక ఆత్మకు ఇచ్చాడు. నీతి: మన మంచితనం ఎవరికి చేస్తున్నామో కాదు, నిజమైన దయ మన మనసులో ఉండాలి. కొన్నిసార్లు మన మంచితనాన్ని పరలోకమే చూడగలదు.